మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? మీ జాబ్ వృత్తి రీత్యా లెక్చరర్ చేస్తుంటారు. నేను చేస్తూ ఉంటాను. కాకపోతే నేను కమర్షియలైజ్ చేయలేదు ఇంతవరకు. ఓకే. కాకపోతే నేను ఏంటంటే మా గురువుగారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎంతో కొంత ఛార్జ్ చెయ్యాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఛార్జ్ చేయకపోతే టైంతో పాటు అండి, ఇంకోటి ఏంటంటే నువ్వు కనుక ఛార్జ్ చేయకపోతే నీ దగ్గరకు 100 మంది వస్తారు. అవును. నేను చెక్ చేయడానికి ఒకడు వస్తాడు, నేను వాడు టైంపాస్ కాక వాడు నీ దగ్గరకు వస్తాడు, పక్కన తీసుకున్నాడు తెలుసుకోవడానికి వస్తాడు. సో చెక్ చేద్దాంలే, టైంపాస్కి వెళ్ళి చెక్ చేద్దాంలే అని వస్తాడు. అన్నప్పుడు నేను అందుకోసం గురువు మాట వినాలి. నా 9th హౌస్లో శని ఉన్నాడండి, రెట్రోగ్రేడ్ శని. సో ఏ లగ్నం ఇది? నాది మేష లగ్నం. సో కాలపురుష కుండలి. అయితే గురువు మాట వినాలి. గురువు మాట వింటే నా ప్రోగ్రెస్ ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో అది కొంచెం పక్కన పెట్టి నేను ఏం చేశానంటే, అందరికి చెప్పడం మంచిదే కదా అని చెప్పి నేను కొంతమందిని ఎంటర్టైన్ చేశాను. తర్వాత నాకే తెలిసింది, ఓకే ఇది కరెక్ట్ కాదు. చాలామంది టైంపాస్కి వచ్చి అడగడం మొదలుపెట్టారు, అది ఇది అని ఏదో వాళ్ళకి గుర్తొచ్చిన క్వశ్చన్ అడగడము అది చేశారు. సో నేనేం చేశానంటే జస్ట్ ఒక బేసిక్ అమౌంట్ ఇది ఉంటే నేను చెప్తాను అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అప్పుడు వస్తారు మన దగ్గర. అది మనకు కావాల్సింది. అది కూడా నేను ఒక అమౌంట్ ఒక దాన్ని కలెక్ట్ చేసి పలానా పర్పస్కి వాడదామని చెప్పేసి చేయడం తప్ప. పైగా ప్రాక్టీస్ చేయకపోతేనేమో అసలు ముందు విద్య పోద్ది 100% ప్రాక్టీస్ ఉండాలి. అమ్మో జ్యోతిషంలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ప్రాక్టీస్ లేకపోతే ఎంతో కొంత ఏ కాంబినేషన్ అతనికి ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా అర్థం కావాలన్నా చెప్పాలి. సో దానివల్ల మనం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. అండ్ ఇంకోటి నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి, 1 లైఫ్ టైం సరిపోదండి జ్యోతిషం అంతా చదవాలని. యు ఆర్ ఆల్వేస్ ఏ స్టూడెంట్ జ్యోతిషంలో. అదే మీరు ఎంత చదువుకున్నా ఇంకో కొత్త కోణం, అదే పాయింట్ మీరు రేపటి చదివినా నిన్న పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ మీకు గుర్తొస్తుంది అక్కడ. సో ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే దాన్ని బట్టి ఏంటంటే మీరు ఎంత దాని మీద అధ్యయనం చేస్తూ ఉంటే మీకు అంత లోతు తెలుస్తూ. ఓకే. ఇప్పుడు హస్త సాముద్రికం చెప్పేవాళ్ళు ఎందుకని కనుమరుగైపోయారు? అసలు కష్టం అది. అయితే ఇది మీకు మన ఇండియాలో యాక్చువల్లీ ఇండియాలోనే స్టార్ట్ అయింది. అది హీరోకి ఎక్కువ పేరు వచ్చింది. అవును. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే హీరో వచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్ళాడు. హీరో పోషించింది ఇండియా. హీరోని పోషించింది ఇండియా. సో హీరో ఏం చేశాడంటే అతని బయోగ్రఫీ బుక్లో అతను ముంబైకి వచ్చాడంట. అప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి ఆ ముంబైలో పరంపర సాముద్రిక శాస్త్రం నేర్పించే వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకొని దెన్ అతను దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆయనకు అంత పేరు వచ్చింది. సో పామిస్ట్రీ అనేది హీరో గొప్ప అని అనుకుంటారు, బట్ దాని మూలాలు మన దగ్గరే ఉన్నాయి. ఓకే. సో పామిస్ట్రీకి ఏంటంటే పామిస్ట్రీలో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. కాకపోతే ఇంక చాలామంది వేళకొల్లం చేసేవాళ్ళంటే 2 చేతుల్లో వాడికి జాతకం ఉండదా, వాడి గీతలే ఉండవు కదా, మరి మీరు ఎట్లా చెప్తారు ఏంటి అనేది. యాక్చువల్లీ ఇవన్నీ సబ్సిడరీ అండి. జ్యోతిషం వచ్చేసి ప్రైమరీ, ఇవన్నీ సబ్సిడరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పామిస్ట్రీలో మీ లగ్నము మీ బర్త్ టైం రెక్టిఫికేషన్కి పామిస్ట్రీతో చేయొచ్చు. ఓకే. మీ హ్యాండ్ లైన్స్ బట్టి మీది ఏ లగ్నమో చెప్పొచ్చు. ఓకే, మీరు చెప్తారు నా చూసి. అది మనం ఒకరోజు సపరేట్గా సెషన్ పెట్టుకుంటాము. వేరే డిబేట్ అవుతాం. అవును, చెప్పగలచ్చు, ఈజీగా చెప్పవచ్చు. మీ లైఫ్ టైంలో ఈ పలానా టైంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది చెప్పవచ్చు. ఇట్లాంటి లైవ్గా మీకు కావాలంటే నేను చెప్పాను దాని గురించి, నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళని అడగండి, మీరు వాళ్ళే చెప్తారు. రీసెంట్గా మా కాలేజీలోనే ఒక అమ్మాయికి అంటే అటెండర్గా పనిచేస్తుంది, ఆమెకి నేను చెప్తే అమ్మా నువ్వు ఈ నెక్స్ట్ 1.5 yearలో కొంచెం జాగ్రత్తగా ఉండు, నీకు బాగాలేదు హెల్త్, కొంచెం జాగ్రత్త అంటే ఆమె ఏమనుకుంది, నేను అంతే ఇప్పటివరకు బాగానే ఉన్నా నాకేమవుతుంది అని చెప్పేసి ఆమె అలానే ఉండిపోయింది. కాకపోతే సడన్లీ షీ గాట్ యూట్రస్ ప్రాబ్లం, చాలా మేజర్ సర్జరీ అయింది, అది తీసేయాల్సి వచ్చింది, అదంతా జరిగింది. సో అట్లా ఉంటాయండి. సో అయితే ఇక్కడ నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే నాలెడ్జ్. ఈ బుక్లు అందరూ చదువుకోగలుగుతారండి, కోర్సులు అందరూ చేయగలుగుతారు, కాకపోతే
ఎవరి అయితే దాని గుడ్ ఇంటెన్షన్స్తోని దాన్ని పరిపూర్ణంగా నమ్మి దాన్ని సాధన చేసే వాళ్ళకి వాళ్ళ ప్రిడిక్షన్స్ 100% వస్తాయండి. ఓకే. మీరు ఎంతమైనా బయట చూడండి, ఎందుకు ఏ జ్యోతిష్యుడు చెప్పేదా ఒకసారి అవుతుంది ఒకసారి కాదు అంటే దీనివల్లే. ఇప్పుడు జ్యోతిష్కుడు 1000 రూపాయలు తీసిన వాళ్ళు ఉన్నారు, 2000 తీసిన వాళ్ళు, 3000 తీసిన వాళ్ళు ఉన్నారు. ఇదైతే పరిహార ప్రక్రియల పేరుతో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ గుడ్. మీరు మంచి ఇంకో టాపిక్ మంచి టచ్ చేశారు, పరిహారాలు, రెమెడీస్ అని చెప్పేసి. ఐకాస్లో అసలు రెమెడీసే నేర్పించారండి. ఓకే. ఐకాస్లో రెమెడీస్ అనే కాన్సెప్టే లేదు. రెమెడీస్ ఏంటంటే మెయిన్గా దృఢ అదృఢ కర్మలు 3 ఉన్నాయి మనకి. ఇవి ఏవైతే దృఢ అదృఢ కర్మలు ఉన్నాయో ఇవి కొంతవరకు మీకు రెమెడీస్తోనే సెట్ అవుతాయండి. ఆ రెమెడీస్ కూడా చెయ్యాలి అనేది మీ జాతకంలో ఉంటుందండి. అప్పుడే మీరు చేయగలుగుతారు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అది ముందుకెళ్తుంది. అది కనుక లేదనుకోండి మీకు అసలు దాని చూపు కూడా చేయరు, లేకపోతే ఒకవేళ చేసినా మీకు దాని రిజల్ట్ ఉండదు. అవును, మీకు అప్పుడు చేసిన వ్యక్తి మీద మోసం చేసేయడానికి ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లా ఇదనమాట జరిగేది. యాక్చువల్లీ మన యాజ్ ఎ హ్యూమన్ నేచర్ ఎట్లుంటుంది, మనకి ఎంతసేపు మన తప్పని ఎప్పుడు ఫీల్ అవ్వం, అవతవాడిది తప్ప అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేస్తుంటాం. కాబట్టి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గుడ్ ఇంటెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గుడ్ ఇంటెన్షన్స్ లేకపోతే మీరు ఎన్ని కోర్సులు చేసినా, ఎన్ని సబ్జెక్టులు చదివినా, ఎన్ని బుక్కులు చదివినా, మీరు చెప్తున్నాను కదా, మీరు చెప్పే ప్రిడిక్షన్స్లో 2 కూడా కరెక్ట్ కావు. 10 చెప్తే 2 కరెక్ట్ కావు. అదే కరెక్ట్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ సాధన చేసుకుంటూ మీరు కనుక ఉంటే 10లో 9 100% కరెక్ట్ అవుతాయండి. ఓకే. ఇది నేను నా లైఫ్లో నేను చూసా. నేను కొన్నిసార్లు చార్ట్ కూడా చూడలే. ఎందుకు అంటే నా గొప్పలు నేను చెప్పట్లేదు, బట్ అలా జరిగింది. సో ఇది నేను గమనించాను. కొంతమంది నేను జస్ట్ కామన్గా కొన్ని ప్యాటర్న్స్ యాక్చువల్లీ జాతకం చూస్తే చాలామంది ఏం చేస్తారు, చాలా సీనియర్స్, సరే వాళ్ళ గొప్ప మనం మెచ్చుకోవాలి, చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చార్ట్ చూసి ఒక 10 నిమిషాల్లో చెప్పగలుగుతారు. కాకపోతే ప్రాపర్గా ఇన్డెప్త్ చూడాలంటే నా దృష్టిలో ఒక 1 డే చూడాలండి. ఒక చార్ట్ 1 డే చూస్తే కానీ, ఆ 1 డే కూడా ఎందుకు అంటున్నాను నేను, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్స్ గురించి కాదు, మొత్తం ఇన్డెప్త్కి వెళ్ళి ఏంటి అని తెలుసుకోవడానికి. నువ్వు నార్మల్గా వాడు ఏదో క్వశ్చన్ వేసాడు, ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వాలంటే అది పెద్ద విషయం కాదు, మనం ఒక చూసేసి చెప్పొచ్చు. కాకపోతే ఇన్డెప్త్కి వెళ్ళి మొత్తం తెలుసుకోవాలంటే నాకు తెలిసి ఒక 1 డే అన్న మినిమం పడుతుంది.